జయన్ రోడ్లో మదర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రివర్యులు కందుల దుర్గేష్ ప్రారంభించారు. మేనేజింగ్ డైరెక్టర్ నామా ఉషాకిరణ్, సీఈఓ గండేపూడి సురేష్ సారథ్యంలో మదర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో గైనకాలజీ, స్త్రీలు మరియు ప్రసూతి విభాగం, పీడియాటిక్ చిన్నపిల్లల విభాగం, న్యూరాలజీ, నరాల సంబంధిత విభాగం, జనరల్ మెడిసిన్ విభాగం, జనరల్ సర్జరీ విభాగాలను డిపార్ట్మెంట్తో పూర్తిస్థాయి ఎక్విప్మెంట్తో పూర్తి స్థాయిలో ప్రజల ముందుకు వైద్య సేవలు చేయడానికి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, చాలా మందికి షేర్ చేయండి. సాయి స్ఫూర్తి హాస్పిటల్ అండి, చాలా మంచి హాస్పిటల్ అండి. ఆరోగ్యానికి అక్కడ నిజరూపం అండి, బాగా చూస్తారు. నాకు బాగోపోతే అక్కడ 10 రోజులు ఉంచారండి, ఐసీలో కూడా ఉంచారండి. నాకు అప్పుడు టైఫాయిడ్ సాల్ వస్తే వేరే ఊర్లో వెళ్ళకుండా అక్కడే తగ్గించారండి. ప్రతి ఒక్కరు వెళ్ళండి, అక్కడ చాలా బాగా ఉంటుందండి. రాజమండ్రిలో కూడా పెట్టారండి హాస్పిటల్ కూడా. అది రాజమండ్రి దగ్గరలో కూడా మదర్ హాస్పిటల్ అని పెట్టారండి, సాయి స్ఫూర్తి అని. అదే మదర్ హాస్పిటల్ అని పెట్టారు. తక్కువ వైద్యం అండి, చాలా బాగా చూస్తారు. ఆ చుట్టుపక్కల ప్రతి ఒక్కరు కూడా వెళ్ళండి, అక్కడికి మంచిగా ఉంటుందండి వైద్యం. నేనే చూపించుకున్నా, మాకు ఎవరికైనా, మా అబ్బాయికి కానీ మాకు కానీ, మా అబ్బాయికి కూడా టైఫాయిడ్ వస్తే ఇక్కడ సాయి స్ఫూర్తి ఇక్కడ పెట్టారండి. బాగా చూశారు. నాకు కూడా చాలా తక్కువతో ఉంటుందండి. అన్ని స్టాండింగ్లు ఉంటాయండి అక్కడ. ఆరోగ్యశ్రీ కార్డు కూడా ఈజీగా ఉంటుంది. కానుపుల వాళ్ళకి కూడా కానుపులు కూడా ఉంటుందండి. ప్రతి ఒక్కటే ఇది ఉంది అది లేదనుకుంటే అన్నీ చూస్తారండి అక్కడ. ఇప్పుడు నేను చెప్పింది మొత్తం మీకు వీడియో వస్తుంది చూడండి. మొత్తం మీరు ఎలా ఏంటో మొత్తం కూడా మీకు తెలుస్తుందండి. డబ్బులు తక్కువతో వైద్యం మంచిగా చేస్తారండి. ప్రతి ఒక్కరు కూడా చాలా బాగుంటుందండి. వీడియో మొత్తం మీరు ప్రతి ఒక్కరు చూడండి. చింతలపూడిలో ఉందండి సాయి స్ఫూర్తి. మదర్ హాస్పిటల్లో రాజమండ్రిలో ఉందండి. ఆ చుట్టుపక్కల ప్రతి ఒక్కరు వెళ్ళండి. కానీ డబ్బులు తక్కువ, వైద్యం మట్టికి మంచిది. ఆరోగ్యశ్రీ కార్డు కూడా ఉందండి. కాన్పులు కానీ ఇది ఉంది అది ఉందా లేకుండా అన్ని స్టాండింగ్లు ఉన్నాయండి. ప్రతి ఒక్కరు వెళ్ళండి, చాలా మంచి హాస్పిటల్ అండి. దానికి నిజరూపం నేనేనండి. ఎక్కడికో వెళ్ళి ఎంతో ఖర్చు అయ్యేదండి నాకు. చాలా తక్కువతో చూశారండి. ఐసీలో కూడా పెట్టినా కూడా చాలా తక్కువ వైద్యం అండి. చాలా బాగా చూసి నన్ను తేల్చారండి. నాకు సాల్ వచ్చింది, అప్పుడు 10 రోజులు బాగాలేదండి. టైఫాయిడ్ జ్వరం కూడా చక్కగా తేల్చి పంపించారండి. మా అబ్బాయి కూడా జ్వరం వచ్చి చేతుల మీద ఉండలేకపోయాడు. మా అబ్బాయి కూడా 3 రోజుల్లో నుంచోబెట్టారండి. డబ్బులు తక్కువ, వైద్యం బాగుంటుంది. ఆరోగ్యశ్రీ కార్డు కూడా ఉంది. మన చింతలపూడి ఏరియా చుట్టుపక్కల కానీ రాజమండ్రి చుట్టుపక్కల ప్రతి ఒక్కరు వెళ్ళండి, చూడండి. వీడియో వస్తే చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా ఈ హాస్పిటల్ గురించి మేము లింక్ ఇస్తామండి, వస్తుంది చూడండి. ప్రతి ఒక్కరు కూడా వెళ్ళండి, మీరు సపోర్ట్ చేయండి. జయన్ రోడ్లో మదర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రివర్యులు కందుల దుర్గేష్ ప్రారంభించారు. మేనేజింగ్ డైరెక్టర్ నామా ఉషాకిరణ్, సీఈఓ గండేపూడి సురేష్ సారథ్యంలో మదర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో గైనకాలజీ, స్త్రీలు మరియు ప్రసూతి విభాగం, పీడియాటిక్ చిన్నపిల్లల విభాగం, న్యూరాలజీ, నరాల సంబంధిత విభాగం, జనరల్ మెడిసిన్ విభాగం, జనరల్ సర్జరీ విభాగాలను డిపార్ట్మెంట్తో పూర్తిస్థాయి ఎక్విప్మెంట్తో పూర్తి స్థాయిలో ప్రజల ముందుకు వైద్య సేవలు చేయడానికి ప్రారంభించారు. అంతేకాకుండా త్వరలోనే ఎన్టీఆర్ వైద్య సేవ, ఆరోగ్య సేవలు కూడా అందుబాటులోకి ఉంటాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రివర్యులు కందుల దుర్గేష్, రాజానగరం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, జనసేన పార్టీ నాయకులు అత్తి సత్యనారాయణ ముఖ్య అతిథులుగా పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ మల్టీ స్పెషాలిటీలో తమ సేవలు విస్తరిస్తూ ఈ హాస్పిటల్ ప్రారంభించడానికి గల కారణాలు తెలియజేస్తూ ప్రజలకు సేవ చేయడానికి ఒక మంచి అవకాశం వైద్య సేవ అందిస్తోంది. వైద్య సేవ అనేది డాక్టర్ల నర్నరాల్లో ఉండేది కాబట్టి ఆ అవకాశం తమకు వచ్చిందని, అందుకే మదర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆవిర్భవించిందని, ఈ హాస్పిటల్ ద్వారా అందరికీ మా సేవలు అందించాలని సంకల్పించినట్లుగా నిర్వాహకులు తెలియజేశారు. ఈరోజు రాజమండ్రిలో జైన్ రోడ్ లాంటి ఒక ప్రధాన కూడల్లో అత్యంత అధునాతనంగా ప్రారంభించినందుకు ఈ సంస్థ యాజమాన్యం మేనేజింగ్ డైరెక్టర్ నామా ఉషాకిరణ్ గారికి, అదేవిధంగా వారికి సహకరిస్తున్నటువంటి 50 మంది మిత్ర బృందానికి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా పాల్పంచుకున్నటువంటి మా సహచర శాసనసభ్యులు శ్రీ బత్తుల బలరామకృష్ణ గారికి ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా వైద్యో నారాయణో హరి అన్న అటువంటి
వైద్యుడు నారాయణుడితో సమానమైనటువంటి వాడు, దేవుడితో సమానం. అలాగే ఇక్కడ ఈరోజు అధునాతనంగా ప్రారంభించబడినటువంటి హాస్పిటల్స్ ఇక్కడ నేను కింద నుంచి పైదాకా చూశాను. అన్ని రకాల సదుపాయాలు కల్పించారు. ఒక పక్కన ఓపీతో పాటు డయాగ్నైజ్ చేసేటువంటి కేంద్రం, దాంతోపాటు ఆపరేషన్ థియేటర్, దాంతోపాటు ఫార్మసీ, అన్నీ ఏ కార్యక్రమం అవసరమైనా రకరకాల వైద్య సేవలకు అవసరమైనటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని పొందుపరిచినటువంటి ఈ హాస్పిటల్ ఖచ్చితంగా విజయం సాధించాలి. మంచి కూడల్లో ఇంత మంచి హాస్పిటల్ పెట్టినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. ఇది ఖచ్చితంగా ఒక అందరికీ ఉపయోగపడే హాస్పిటల్గా రూపుదిద్దుకుంటుందనేటువంటి ప్రగాఢ నమ్మకం నాకు ఉంది. ఆ విధంగా వారు సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. జనరల్గా హాస్పిటల్ పెట్టేటప్పుడు ఆల్ ది బెస్ట్ చెప్పే కంటే ఈ యొక్క ఎవరైతే అనారోగ్యాలు బారిన పడి ఇబ్బంది పడుతున్నారో, లేకపోతే ప్రకృతి వైపరీత్యాల్లో వచ్చిన ఇబ్బందులు పడతారో, లేదా యాక్సిడెంట్లు అయ్యి కానీ ప్రమాదశాస్త్రి కానీ ఎలాంటి పరిస్థితులైన రోగులు వచ్చినప్పుడు వారికి మంచి వైద్యాన్ని అందించే శక్తిని భగవంతుని వీరికి ప్రసాదించాలని, ప్రజలకు అవసరమైనటువంటి వైద్య సేవలు పూర్తి స్థాయిలో అందించే విధంగా భగవంతుని వీరికి శక్తిని ప్రసాదిస్తూ ప్రజలకి కష్టాల్లో ఆదుకొని, అనారోగ్యాల్లో ఆదుకొని వాళ్ళ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్ది వారి ఇంటికి పంపించి వారందరి మన్నలు పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పుకుంటూ, హాస్పిటల్లో జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, గైనకాలజీ, పీడియాట్రిక్, న్యూరాలజీ డిపార్ట్మెంట్లతో, ఇన్హౌస్ డాక్టర్స్తో, అంటే పూర్తి స్థాయిలో ఎక్విప్మెంట్తో అందరికీ అందుబాటులో వైద్యం అందించేలాగా ప్రయత్నం చేస్తున్నాం. త్వరలోనే ఆరోగ్యశ్రీ కూడా ఈ హాస్పిటల్కి తెచ్చి పేద ప్రజలందరికీ ఆరోగ్యశ్రీలో ప్రతి పీడియాట్రిక్, గైనిక్ డిపార్ట్మెంట్, న్యూరాలజీ కూడా ఆరోగ్యశ్రీ డిపార్ట్మెంట్ ద్వారా ఉచిత వైద్యం చేయాలని కోరుకుంటున్నాం. ఇది ప్రజలందరూ సహకరించి ఈ సదుపాయాలని సద్వినియోగం చేసుకోవాలని పూర్తిగా కోరుకుంటున్నాం. ఇక్కడ స్కానింగ్ కూడా మేము ఇక్కడే చేసి ల్యాబ్ టెస్టులు, స్కానింగ్, మొత్తం డయాగ్నోస్టిక్ కూడా ఇక్కడే చేస్తాం. దీని ద్వారా చాలామందికి మేము ఉపయోగపడాలని మా సంకల్పం. కేవలం ఏదో హాస్పిటల్ పెట్టారు సంపాదించుకుంటూ అలాంటి భావన కాకుండా, వచ్చిన పేషెంట్ని పేషెంట్గా కాకుండా ఫ్యామిలీ మెంబర్గా ట్రీట్ చేసి ప్రేమతో, ఆప్యాయతతో వాళ్ళని పలకరిస్తూ సంతోషంగా ఉంచుతూ ఆనందంగా ఇంటికి పంపించడం అనేది మా సంకల్పం. దీనికి మా దగ్గరికి వచ్చిన ప్రతి పేషెంట్ కూడా చాలా సంతోషంగా ఒక మదర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్ళడం అనేది మా అదృష్టంగా భావించేలాగా మా యొక్క పద్ధతి కానీ, మా ప్రవర్తన, మా ఇక్కడ ఉన్నటువంటి స్పెషాలిటీ కానీ అన్నీ ఉంటాయి. కాబట్టి అందరూ ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మేము సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు సంతోషంగా మా హాస్పిటల్కి రండి. అనేకమైన సేవ అందించడానికి హాస్పిటల్ని మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది. మీకు అందుబాటులో ఉన్నవారు ఎవరైనా సరే, చిన్న నుంచి పెద్ద వరకు కూడా తక్కువ రేటుతో మంచి వైద్యకం అందించాలని ఆశతో మేము ఈ హాస్పిటల్ ఓపెనింగ్ చేయడం జరుగుతుందని మా అందరిని ఆహ్వానించారండి. తప్పకుండా ఈ మదర్ మల్టీ స్పెషలిస్ట్ హాస్పిటల్ మంచి పేరు వస్తుంది. పేదవారికి కూడా అనేక మందికి వైద్య సదుపాయం సక్రమంగా జరుగుతుందని ఆశతో మేము ఆనందం వ్యక్తపరుస్తున్నాం. అలాగే మన గవర్నమెంట్, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ఆదేశాలు కూడా శిరసా వహించి పాటిస్తామని ఉషా కిరణ్ గారు చెప్పడం జరిగింది. ఎండిఓగా ఆయన మంచి సేవ చేస్తారని విశ్వాసంతో దృఢప్రదం తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్.